ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగవాయిల్ కూర, టమాటా, మామిడికాయ ఎలా వంట చేసుకోనో ఈ వీడియోలో చూపిస్తున్నాను. గంగవాయిల్ కూర, టమాటా, మామిడికాయ. ఈ సీజన్లో మామిడికాయలు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి ఇలా మనకు లభించినప్పుడు ఈ మామిడికాయలను ప్రతి కూరలో వాడుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి మంచిది. టమాటాలు, గంగవాయిల్ కూర, మామిడికాయ, దానికి కావాల్సిన అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకున్నాం. 2 చెంచాలు ఆవాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, కళ్యాణాకు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, చెంచాడు అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, మెంతి. గంగవాయిల్ కూర, టమాటా, మామిడికాయ ముక్కలు, 2 చిన్న చెంచాల కారపొడి, తగినంత దొడ్డుప్పు. ఇలా కలుపుకొని 20 నిమిషాలు మీడియం మంట మీద ఉడికియాలి. కూర ఉడికింది, ఇలా కలుపుకోవాలి. సవాబ్ చేయాలి, దించుకోవాలి. సవాబ్ చేయాలి, దించుకోవాలి. ఇలా మెత్తగా రుద్దుకోవాలి. ఇలా మెత్తగా రుద్దాలి. కూర రెడీ అయింది, గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.